రాష్ట్ర ప్రభుత్వం చీరలు ఇవ్వకముందు నుంచే మంచిర్యాల నియోజకవర్గంలో 2016 నుండి కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ప్రేమ్ సాగర్ రావు. ప్రభుత్వం ఇచ్చే చీరల కంటే ఎంతో నాణ్యమైన చీరలను మంచిర్యాల ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ఇవ్వడం, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలగడం ఎంతో సంతోషాన్నిస్తుందని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. 2018లో తాను ఓడిపోయినప్పుడు చీరల పంపిణీ ఆగిపోతుందని ప్రత్యర్థులు అసత్య ప్రచారం చేసినా తానిచ్చిన మాట ప్రకారం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చీరలను ప్రతి సంవత్సరం సుమారు 90,000 చీరలు పంపిణీ చేస్తున్నామని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సాగర్ రావు గారు సంవత్సరాల నుండి జరిగింది. రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రార్థిస్తున్నాను. మా నాన్నగారి పేరు మీద కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 2016లో మొదలుపెట్టినాం. 2016లో ఒక 5,000 చీరలతోటి బతుకమ్మ సందర్భంగా చీరలు ఇద్దాం, మహిళల నుంచి ఆలోచన ఎట్లుంటుందని మొదలుపెట్టడం జరిగింది. 5,000 చీరలతోటి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. స్పందన చూసి 2017లో 30,000 చీరలతోటి, అంటే ట్రస్ట్ సభ్యత్వం లేకుండా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడైతే మనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భార్యలు కానీ లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కార్యకర్తల ద్వారా కార్డులు వంచి 30,000 చీరలు 2017లో ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు మేము ఇచ్చిన తర్వాత ఇది స్పందన బాగుందనే ఉద్దేశంతో మా నాన్నగారి పేరు ట్రస్ట్లో ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ సభ్యులను చేస్తే దాదాపు 78,000 మొదటిసారి అయినారు. ఇప్పుడు దాదాపు 84,000 చిల్లర హిందూ సభ్యులు ఉన్నారు, హిందూ మహిళలు, అదేవిధంగా హిందూ కానీ క్రిస్టియన్ కానీ, అదేవిధంగా ముస్లిం అక్క చెల్లెళ్ళు కూడా దాదాపు 4,700 4,800 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ట్రస్ట్ కార్డులు ఇచ్చి స్వైప్ చేసుకుంటా 2018 ఎన్నికల కన్నా ముందు మొదలుపెట్టడం జరిగింది. మేము ఏదైతే 2 సంవత్సరాలు మొదలుపెట్టినామో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే బతుకమ్మ చీరలు మొదలుపెట్టిండో 2016లో కానీ 2017లో కానీ ఈ మంచిర్యాల నియోజకవర్గంలో మేము మొదలుపెట్టిన తర్వాత మమ్మల్ని చూసి స్పందన బాగా వచ్చిందని చెప్పి ఈ రాష్ట్రం మొత్తం బతుకమ్మ చీరల పంపిణీ మొదలుపెట్టడం జరిగింది. అదే కార్యక్రమంలో 85,000 చీరలు ఇచ్చినప్పుడు ఎన్నికల ముందు నేను చెప్పడం జరిగింది, ఎన్నికలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా, ఏ రకమైన సంబంధం లేకుండా నేను 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ట్రస్ట్లో సభ్యులైనో వాళ్ళందరికీ చీరలు ఇస్తామని చెప్పి 2018, 19 ఇవ్వడం జరిగింది. 3వ సంవత్సరం ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోయిన సందర్భంలో 2020 ఇవ్వలేకపోయినాం. పోయిన సంవత్సరం 2021 కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఇది 4వ సంవత్సరం మళ్ళొక్కసారి ఇంతమంది సాక్ష్యం మనకి చెప్తున్నా, ఎన్నికల అందరు మాట్లాడినరు, ఎన్నికల కోసం ఇస్తుండో, ఎన్నికలు అయిపోతే ఇవ్వడం చెప్పి, ఎన్నికల ఓడిపోయిన నెక్స్ట్ సంవత్సరమే, ఎన్నికల ఓడిపోయినాక 6 నెలల లోపల మళ్ళీ 2019లో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు ఏవైతే మొదలుపెట్టినామో అవి రాజకీయాలకు, ఎన్నికల గెలుపోవడానికి సంబంధం లేకుండా నడుస్తాయి. ఇవాళ అంత దూరం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్పగానే ఇంత మహిళలు ఇక్కడ గ్రౌండ్కి వచ్చారు, దానికి కనబడుతుంది. నాకు నన్ను ఆశీర్వదించే ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మహిళల కష్ట సుఖాల్లో తాము తోడుంటామనే భరోసాను కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ బతుకమ్మ చీరల పంపిణీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. చీరలే కాకుండా ట్రస్ట్ ద్వారా కరోనా సమయంలో రోగులకు, వారి బంధువులకు భోజనాలు పంపిణీతో పాటు ప్రతి వేసవిలో చల్లని మినరల్ వాటర్, అంబలి పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా అత్యవసరమైన కరోనా ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు సరఫరా చేసినట్లు ఆమె చెప్పారు. అంతేకాకుండా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గినప్పుడల్లా రక్తం అవసరమైన వారికి అందాలనే ఉద్దేశంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం ముందు వరుసలో నిలుస్తుందని అన్నారు. అందులో భాగంగానే ఇటీవల వరదల సమయంలో నిరాశ్రయులైన వారికి భోజనాలు, తాగునీరు సరఫరా చేయడంతో పాటు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు తన శక్తి మేరకు సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారని, ఆపదలో ఉన్న ప్రజలను ఎప్పుడూ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను
ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ బతుకమ్మ కానుకను అందుకున్న మహిళలు ఎంతో సంతోషంతో ప్రతి ఏటా అన్నగా పుట్టింటి తరపున చీర పెట్టినట్లు ప్రేమ్ సాగర్ రావు గారిని అభినందిస్తున్నారు. బతుకమ్మ చీరలు మేము 7 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినాం. ఇది మొదట్లో తక్కువ చీరలతోనే మొదలుపెట్టినాము. ప్రస్తుతం 85,000 చీరలు బతుకమ్మ పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ఆడపడుచులకి, అలాగే ధర్మారావుపేట గ్రామం, కాసిపేట మండలం, ఆ గ్రామంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముస్లిం సోదరి మండలకు రంజాన్ పండుగ సందర్భంగా 5,000 చీరలు, మొత్తం దాదాపు 90,000 చీరలు కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి బతుకమ్మ కానుకగా మరియు రంజాన్ కానుకగా చీరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రస్ట్ ద్వారా ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మేము ట్రస్ట్ సభ్యులం, అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. మొన్న భారీ వర్షాల కారణంగా వరదలు వస్తే ఎంసీహెచ్ మన మాతా శిశు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని అక్కడ ఎవరు పట్టించుకోకపోతే మన కార్యకర్తలు వాళ్ళని సురక్షితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చేర్చడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మాతా శిశు హాస్పిటల్ మొత్తం నీళ్ళలో మునిగిపోవడం, పాములు రావడం అట్లా జరిగింది. ఆ రాత్రి కనుక మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని సేవ్ చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు. అలాగే కరోనా సమయంలో కూడా 28 రోజుల పాటు లాక్డౌన్ సందర్భంగా 18,000 మందికి మేము హాస్పిటల్స్కి వెళ్ళి భోజనం పంపిణీ చేయడం జరిగింది. రెమిడెసివిర్ ఇంజెక్షన్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందించడం జరిగింది. అలాగే మాస్కుల పంపిణీ చేయడం, ఇంకా సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయడం జరిగింది. ఎండాకాలంలో నీటి ఎద్దడున్న ప్రాంతాలలో వాటర్ ట్యాంకర్స్, మంచినీళ్ళు, గోదావరి నీళ్లు సప్లై చేస్తున్నాము. అలాగే ఈసారి అంబలి పంపిణీ కూడా చేయడం జరిగింది. 5 సెంటర్లు పెట్టి ప్రతిరోజు 1,500 లీటర్ల అంబలి పంపించేయడం జరిగింది. అలాగే చలివేంద్రాలు, చల్లటి మినరల్ వాటర్తో చలివేంద్రాలు పెట్టడం జరుగుతుంది. అలాగే రక్తపు నిల్వలు మన దగ్గర లేనప్పుడు తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ట్రస్ట్ అంటే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా, రైతులకు ఏమైనా సమస్యలు ఉండి పంటలు మునిగినప్పుడు కూడా వాళ్ళకి వెళ్ళి ఆర్థిక సహాయాలు అనేటివి అందిస్తున్నాం. గవర్నమెంట్ స్పందించకపోయినా కూడా ట్రస్ట్ ద్వారా మేము వెళ్ళి అక్కడ ఎవరికి ఏ సహాయం అవసరం ఉన్నా కూడా మేము అక్కడ పనులు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ బతుకమ్మ కానుకను అందుకున్న మహిళలు ఎంతో సంతోషంతో ప్రతి ఏటా అన్నగా పుట్టింటి తరపున చీర పెట్టినట్లు ప్రేమ్ సాగర్ రావు గారిని అభినందిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి మాకు ఊర్లో గెలవకున్నా కానీ మాకు నీళ్ళ సౌకర్యం ఉన్నాయి, బట్టలు, పండుగ చీరలు, అన్ని సౌకర్యాలు మాకు మంచిగా జరిపిస్తాడు. తాగునీరు, చీరలు, అన్ని సౌకర్యాలు మాకు గెలవకున్నా కూడా మాకు సేవలు అందిస్తాడు. సరైన సేవలు మాకు అందిస్తాడు. ఏట ఇస్తాడు. మాకు 5 సంవత్సరాలు అవుతుంది. చీరలు ఇస్తాడు, మంచిగా సేవలు చేస్తాడు, మస్తు చేస్తాడు, అన్నీ అందిస్తాడు. ఏదైనా ఆదుకుంటాడు ఆ సారు. అన్ని విధాలు మంచిగా చేస్తాడు. మాకు సంతోషమే. మాకు ఇప్పటికైనా మా ఊరును తేడలేదు, మస్తు చూస్తాడు. ప్రభుత్వం ఇచ్చే చీరల కానీ ఈ చీరలు బాగున్నాయి, గెలిపిస్తాము. మేము చీర అన్నది కాదు, ఆయన గెలిపియాలి అనుకుంటున్నాము. ఈసారి గెలిపిస్తాం.